వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలు డ్రాహా మహిళలకు ఇచ్చిన హామీలను ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన తన అధికారిక ట్విట్టర్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. డ్వాక్రా మహిళలకు సకాలంలో రుణాలు అందిస్తేనే వారికి ఆర్థిక స్వలంబన కలగడమే కాకుండా ఉత్పాదక రంగాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపాలు ఎస్ఎస్జి రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా చేతులు చేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వము ఈ కీలకమైన హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు ఏటా 3,000 కోట్ల చొప్పున 2 ఏళ్లకు కలిపి దాదాపు 6,000 కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలో మహిళా సాధికారతకు తాము ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని జగన్ స్పష్టం చేశారు. తమ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద మాత్రం ఏకంగా 4,969 కోట్ల రూపాయలు చెల్లించామని ఆయన గుర్తు చేశారు. దీనికి తోడు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత వంటి ప్రతిష్టాత్మకమైన పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచామని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్తగా పెంచుతామన్న రుణ పరిమితి సంగతి అటుంచి గతంలో అమల్లో ఉన్న వడ్డీ రైతు పథకానికి కూడా సరైన మద్దతు ఇవ్వకుండా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల మహిళా సంఘాలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయాయని ఆయన మండిపడ్డారు. జగన్ చేసిన వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి.